ఏఐ వల్ల జాబ్స్ అన్నీ పోతున్నాయని భయపడుతున్నారా? ఒక షాకింగ్ రియాలిటీ చెప్తాను. ఏఐ కన్నా డేంజరస్ ఏంటో తెలుసా? ఏఐని యూజ్ చేయకపోవడం. రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ జరుగుతుంది. బిగ్ 5 కంపెనీస్ కూడా ఏఐని బ్లైండ్గా అడాప్ట్ చేయడం లేదు. రిపోర్ట్స్ ప్రకారం కొన్ని కంపెనీస్ ఇంక్లూడింగ్ మైక్రోసాఫ్ట్ ఏఐ ప్రాజెక్ట్స్ని స్కేల్ బ్యాక్ చేస్తున్నాయి. ఎందుకంటే రన్నింగ్ కాస్ట్ చాలా ఎక్కువ. సర్వర్స్, డేటా ప్రాసెసింగ్, మెయింటైనింగ్ ఏఐ అనేది అంత చీప్ కాదు. చాలా కంపెనీస్ ఇప్పుడు రీథింక్ చేస్తున్నాయి ఏఐని స్మార్ట్గా ఎలా యూజ్ చేయాలని. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏఐ అన్నీ రీప్లేస్ చేస్తుందని కాదు, ఏఐని బ్లైండ్గా యూజ్ చేయడం కూడా సొల్యూషన్ కాదు. ఫ్యూచర్లో డిమాండ్ ఎవరికి ఉంటుందంటే ఏఐని అర్థం చేసుకొని కరెక్ట్ ప్లేస్లో అప్లై చేయగలిగే వాళ్ళకి. మీరు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, బిజినెస్ ఓనర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, మీ ఫీల్డ్లో ఏఐ ఎక్కడ యూజ్ అవుతుంది, ఎక్కడ యూజ్ అవ్వదు అనే క్లారిటీ ఉండాలి. ఏఐని టూల్ లాగా యూజ్ చేయాలి కానీ డిపెండెన్సీ లాగా కాదు. రిమెంబర్, ఫ్యూచర్లో విన్నర్స్ ఎవరంటే ఏఐని ఫాలో అయ్యే వాళ్ళు కాదు, ఏఐని కంట్రోల్ చేసి స్మార్ట్గా యూజ్ చేసేవాళ్ళు. కాబట్టి ఏఐకి భయపడకండి, హైప్ని కూడా బ్లైండ్గా నమ్మకండి. జస్ట్ క్లారిటీతో ప్రిపేర్ అవ్వండి.